Tomorrow onwards we will be dancing. రేపటి నుంచి మనం అందరం నాట్యం చేద్దాం. House to house, let us glorify God's name. ఇంటింటికి తిరిగి దేవుని నామాన్ని మహిమపడదాం. Amen. Hallelujah. So today we came from the Ireland to preach the gospel to the Kishan Nagar people. మేము ఐర్లాండ్ దేశం నుంచి వచ్చాము కిసాన్ నగర్ లో సువార్త ప్రకటించుటకు. So just imagine how the future days. జస్ట్ మీరు ఊహించండి ముందు జరగబోయే రోజు ఎలా ఉన్నాయో. Yes, God is going to bless us the marvelous way. దేవుడు మనల్ని అద్భుత రీతిగా మనల్ని దర్శించబోతున్నాడు. Hallelujah. Today the Spirit of God is going to talk to you. Are you reaping the fruit? ఈ రోజు పరిశుద్ధాత్మ ఇతను మాట్లాడుతున్నాడు. మీరు దేవుని Are you going to produce the fruit? మీరు దేవుని యొక్క ఫలాన్ని పొందుతున్నారా? Hallelujah. Are you producing? Did you receive any blessing from the Lord? Did you send any blessing to the other people? మీరు దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకుంటున్నారా? మీరు వచ్చిన దీవెనలు వేరే వాళ్ళకి ఇస్తున్నారా? Yes? No? అవునా కాదా? All we are enjoying the God's blessings today because of His grace alone. మనం ఈ రోజు ఎంతగానో సంతోషపడుతున్నాం దేవుని దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకొని. Amen. We are happy because of Jesus Christ. మనం ఎంతో సంతోషపడుతున్నాము దేవుని కారణంగా. No more crying. ఇక్కడ నుంచి మనకి ఏడుపు అనేది ఉండకూడదు. No more sickness. మనలో ఉండే ఎప్పుడు కూడా బలహీనత ఉండకూడదు. No more fearing about the Satan. మన సాతాను చూసి భయపడకూడదు. We are the people to have a victorious people. We need to overcome every Satan attacks. మనం ప్రతి ఒక్క దాన్ని మనం జయించాలి. ప్రతి ఒక్క సాతాను బంధకాల నుంచి మనం జయించే వారిగా ఉండాలి. Hallelujah. Let us give clap to the Lord Heavenly Father. మనందరి చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. Because of Jesus, we are able to overrule the earth. దేవుని కారణంగా మనం ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాము. Amen. Hallelujah. Because of Jesus Christ, we are breathing now. దేవుని కారణంగానే ఈ రోజు మనం శ్వాస పీలుస్తున్నాము. Yes or not? అవునా కదా? Because of Jesus, we are wearing the good clothes and eating the good food and we are having good sleeping. దేవుని కారణంగానే ఈ రోజు మనం ఎంతో సంతోషంగా బ్రతుకుతున్నాం. మంచి ఆహారం తింటున్నాం. మంచిగా బ్రతుకుతున్నాం ఈ రోజు. Hallelujah. One day one of the special parents they were running in the wilderness. ఒక రోజు ఒక కుటుంబము చాలా పరిగెత్తుతూ ఉన్నది. They were holding their son and running. వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ కుమారుని పట్టుకొని పరిగెత్తుతూ ఉన్నారు. The king announced around 2 years boys, whoever it may be, those who are living in their country. ఒక రాజు ఏమన్నాడంటే ఎవరైతే 2 సంవత్సరాల కుమారుడు ఉన్నావో వాళ్ళని చంపాల్సిందిగా కోరాడు. After announcement, that family started to run in the wilderness. ఎప్పుడైతే ఆ రాజు ప్రకటించాడో వాళ్ళు ఆ కుటుంబం చూసి భయపడి పరిగెత్తుతూ ఉన్నది. So they were soldiers are following them. వాళ్ళ రాజు యొక్క సైనికులు వాళ్ళ కుటుంబాన్ని ఫాలో చేస్తూ ఉన్నారు. They were running and praying to God, oh Lord, save my son. వాళ్ళు పరిగెత్తుతూ దేవా నన్ను కాపాడండి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. Save my son. దేవా నా కుమారుని మీరు రక్షించండి అని. Suddenly they fell down in the wilderness. సడన్ గా వాళ్ళు కింద పడిపోయినారు. సడన్ గా వాళ్ళు వెళ్తుండగా ఒక అడవిలో పడిపోయారు వాళ్ళు. Their child scattered somewhere, fell down another place, parents fell down other place. వాళ్ళు అలాగ వెళ్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఒక దగ్గర పడిపోయినారు, కుమారుడు ఇంకో దగ్గర పడిపోయినాడు. Some days passed. కొన్ని రోజులు గడిచిపోయాయి. The son is eating locust and honey. తన కుమారుడు తక్కువ తన కుమారుడు వేరే దగ్గర పడిపోయారు కదా, తన కుమారుడు మిడతలు తింటూ మళ్ళీ తేనెను తాగుతూ జీవించేవాడు. So day by day praying to God and depending upon the Lord Jesus, Lord Heavenly Father. రోజుకి ఆ కుమారుడు దేవుని ప్రార్థిస్తూ దేవుని భక్తిలో వెదుగుతున్నాడు. He became the prophet of Israel. ఆయన ఒక దేశానికి ఆయన ఒక ప్రాఫిట్ గా ఆయన అయ్యాడు ఈ రోజు. So his name called John the Baptist. అతని పేరు జాన్ ద బాప్టిస్ట్ అతని పేరు. Hallelujah. Hallelujah. So when we see his birth and his life, ఎప్పుడైతే మనం ఆయన పుట్టుకొని ఆయన చూసామో మనము, hallelujah, when we see the birth of John the Baptist, the parents they cried to the Lord and continuously prayed without ceasing in the temple of God. ఎప్పుడైతే జాన్ ద బాప్టిస్ట్ ని చూశారో వాళ్ళ కుటుంబాన్ని చూసి ఎంతో బాధపడేవారు, ఎక్కడి నుంచి వచ్చాడు మేము అని.
Hallelujah. Hallelujah. So they cried to the Lord because of their barren life. No children. Before the John the Baptist came, so parents in the barren life. ఒకప్పుడు అతను వాళ్ళ తల్లిదండ్రులు గొడ్రాలుగా ఉండేవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళుగా ఉండేవాళ్ళు. Luke chapter 1 verse 7 and 8 and 9. Let us read the word of God. లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. So what I shared before you, this is the fruit. When the parents are crying and praying to the Lord, God is answering to us. ఎప్పుడైతే మనం దేవునికి ప్రార్థిస్తున్నామో ఆయన ఫలము కోసం దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. Yes, as you are praying to God, sure and certain He is going to bless you. ఎప్పుడైతే మనం దేవుని ప్రార్థిస్తున్నామో ఆయన తప్పకుండా మనకి జవాబు ఇస్తాడు. So Luke chapter 1 verse 8 and 9 and 10. లూకా సువార్త 1వ అధ్యాయం 8, 9, 10 చదువుకుందాం. Do you have Bible with you? మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? Yes. And it came to pass that while he executed the what? Luke chapter 1. I'm interested in verse 8 and 9. Okay. లూకా సువార్త 1వ అధ్యాయం 8 నుంచి చదువుకుందాం. While he executed, the parents' office belongs to God in the order of his council course, and according to the custom of the priest's office is the Lord. Anyway, just you read in 8 and 9, 10. ఇంగ్లీష్. జకరియా తన తిరిగిన Yes. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేటుకు అతనికి వంతు వచ్చు. ధూపము సమయముందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతని యోహాను అని పేరు పెట్టుదువు. ఆమేన్. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడనేంద్ర వర్స 13. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడి, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైనను త్రాగక తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మకు నిండుకున్నవాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపును. ఆమేన్. Praise the Lord. Hallelujah. So this is a wonderful text when we meditate. ఇది చాలా అద్భుతమైన టెస్ట్ ఇది చూసినప్పుడు మనం. Even though people mocked and scolded them, why you are attending the church? ఎప్పుడైతే ఇతరులు మనం దూషిస్తారు అని అనుకుంటారు, గొణుగుతుంటారు, ఎందుకు నువ్వు చర్చికి ఆసనం అవుతున్నావు అని. The people scolded the Elizabeth and Zechariah. అలాగే రీతిగానే ప్రజలు కూడా జకరియాని చూసి ఎంతగానో దూషించేవారు. But they were continuously attending and praying to God. కానీ వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని మందిరానికి వెళ్ళి స్తుతిస్తుండేవారు, దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరులారా, can I see prayers answering in your life? మీ జీవితంలో మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా? Yes. అవునా? When you are praying to God, sure and certain He is going to answer you. ఎప్పుడైతే మీరు దేవునికి ప్రార్థిస్తున్నారో తప్పకుండా ఆయన మీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. Means Zechariah, the age of old, జకరియా వృద్ధాప్యంలో, when he continuously attending the church and praying to God, జకరియా తన వృద్ధాప్యంలో కంటిన్యూస్ గా ఆయన మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవాడు. God answered. ఆ దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. Don't think about the result, but think about the God and your conduct and discipline life. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడో లేదో అని చూడకుండా మీరు ఒక డిసిప్లిన్ గా ఆయన యందు నమ్మకం కలిగి ఉండండి. మీరు don't expect the result, but ask the Lord what you are going to do miracle, Lord, just to do it. మీరు దేవుడి నుంచి ఏమి ఆశించబడ్డు, దేవుడు మీకు ఏమి చేస్తాడో దేవుడి పట్ల నమ్మకం ఉంచండి, అంతే. Praise the Lord. Hallelujah. This is the constant faith. ఇది ఒక
ఇదైనా విశ్వాసం ఒక ప్రార్థన ఇది. Hallelujah. When he continuously prayed to the Lord, God sent the angels from heaven. ఎప్పుడైతే ఆయన కంటిన్యూగా ప్రార్థన చేశాడో పరలోకం నుంచి దూత ఆయన దగ్గరికి దేవుడు పంపించాడు. Hallelujah. So when we see chapter 1 verse 6, 2, they were continuously following the commandments of God. మనం ఇక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 6. 6వ అధ్యాయం చూడొచ్చు. ఇక్కడ 6 chapter 1 verse 6. 6వ వచనం ఇక్కడ చూడొచ్చు మనం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి. Verse 7. Elizabeth గొడ్రాలైన. See, even though they were continuously following the commandments of God, చూడొచ్చు మనం దేవుని యొక్క ఆజ్ఞలు వాళ్ళు అప్పుడప్పుడు పాటించలేకపోతున్నారు. even though following, వాళ్ళు ఫాలోయింగ్ చేస్తున్నా కూడా but there is no fruit అక్కడ ఫలం లేదు వాళ్ళకి. until the 90 years. వాళ్ళు 90 సంవత్సరాలు వచ్చే వరకు కూడా No children at all. వాళ్ళకి అసలు పిల్లలే లేరు. Until reach the 90 years, 100 years for the Abraham. ఎప్పుడైతే అబ్రహాము కూడా 90 సంవత్సరాలు దాటినాయో, and reaching the 100 years, no children. అబ్రహాం కూడా 100 సంవత్సరాలు దాటినా కూడా ఆయనకు పిల్లలు సంతానం లేదు. He cried to the Lord. ఆయన దేవుని దృష్టిలో ఏడ్చాడు. Lord, even though you have given everything for me, but no fruit. ఆయన దేవుని దృష్టికి చూసి, దేవా నాకు అన్ని ఇచ్చావు కానీ నాకు సంతానం ఎందుకు ఇవ్వలేదని ఏడుస్తూ ఉండేవాడు. Hannah, Phinina, they were the two sisters. హన్నా ఫినా అనే ఇద్దరు సహోదరులు ఉండేవాళ్ళు. Hannah, she loved by her husband. అన్న అనే యువతి వాళ్ళ హస్బెండ్ నుంచి ఎంతో ప్రేమించేవారు. But she is rejected by God. కానీ ఆమె దేవుని దృష్టి నుంచి త్రోసివేయబడినది. One thing you have to keep in our mind. ఒకటి మన మైండ్ లో పెట్టుకోవాల్సి ఏమనగా, when we get favor from the people, ఎప్పుడైతే మనుషుల దగ్గర నుంచి మనకి ఎప్పుడైతే మన మనుషుల దగ్గర నుంచి మనం దయను పొందుకుంటామో, when you are going to expect the favor from others, ఎప్పుడైతే మనుషుల దగ్గర నుంచి దయని ఎక్స్పెక్ట్ చేస్తావో, you will be losing the favor from the Lord. నువ్వు దేవుని దగ్గర నుంచి కోల్పోతావు కొన్ని కావాల్సినవి నీకు. Same thing happened to the Hannah. అదే రీతిగా అన్న అనే యువతకు కూడా అలాగే జరిగింది. She had everything in her life. ఆమె జీవితంలో ప్రతి ఒక్కటి ఆమెకు ఉండేది. But కానీ which is pleasing to her heart, ఏదైతే ఆమెకు కావాల్సినాయో she doesn't receive. ఆమె అవి పొందుకోలేకపోయినది. When she cried and prayed to the Lord and kneeling down in the presence of God, ఎప్పుడైతే ఆమె చూసి దేవుని దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేసిందో, she promised to the Lord, ఆమె దేవుని దృష్టిలో ఒక ప్రమాణం చేసుకున్నది. if you give one son, నాకు ఒక కుమారుని నువ్వు ఇస్తే I will give to you. నేను నీకు సమర్పించుకుంటాను. Such a covenant she did in the presence of God. దేవుని దృష్టిలో చాలా అద్భుత రీతిగా ఆమె ప్రమాణం చేసుకున్నది. She never promised to the Lord, but after getting mocking from others, ఆమె ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో సమర్పించుకోలేదు. ఎప్పుడైతే ఇతరుల నుంచి దూషించబడ్డాదో, she cried and prayed to the Lord. ఆమె ఏడుస్తూ దేవుని ప్రార్థించింది. Even though her husband is loving her more and more, ఎప్పుడైతే తన హస్బెండ్ ఎంతగానో ప్రేమించినా కూడా, there is no God's love in her heart. ఆమె ఒక మనసులో దేవుని ప్రేమ అనేది లేదు. But when she has lackness in her life, ఎప్పుడైతే ఆమె జీవితంలో చాలా కొరత ఉండదో, she cried and prayed to the Lord. ఆమె దేవుని చూసి చాలా ఏడ్చి మొరపెట్టినది. 3 things you can keep in your mind. మీ ఒక 3 అంశాలు మీ ముందు పెడుతున్నాను. Don't think about the people's favor. ఎప్పుడైతే మీరు దేవుని మనుషులను చూసి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ కోరకూడదు. Don't expect favor. వాళ్ళ మనుషుల దగ్గర నుంచి ఏ దయను కూడా ఏ అభిమానం కూడా మీరు పొందుకోవడం ఆశించకూడదు. If you expect the favor from the people, you will lose the favor from the Lord. ఎప్పుడైతే మనుషుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఏదో కావాల్సినవి ఎప్పుడైతే మీరు ఆధారపడతారో, మీరు దేవుని దృష్టిలో కోల్పోతారు మీరు కావాల్సినవి. Hallelujah. హల్లెలూయా. Second thing you have to keep in your mind, pray continuously until God answer. రెండో అంశం ఏమనగా, మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన నుంచి జవాబు వచ్చే వరకు, మీ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు. Third thing, if you are prayer warrior, you have to humble yourself even though people are talking nonsense against you. మూడో అంశం ఏమనగా, మీరు ప్రార్థన పరులు అయితే you have to humble. మీరు తగ్గింపు కలిగి స్వభావం మీలో ఉండాలి. Yes, you have to have a meekness. మీకు ఒక దీన మనసు కలిగి మీరు దీన మనసు కలిగి ఉండాలి మీరు. Nowadays many of the Christian people are celebrating happy Christmas. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ ని జరుపుకుంటూ ఉన్నారు. But there is no meekness, there is no humbleness కానీ to share the love of Jesus Christ. కానీ వాళ్ళలో
వాళ్ళలో దీన మనసు లేదు, తలో తగ్గింపు లేదు. Do you have such a meekness in your life? మీ జీవితంలో తగ్గింపు స్వభావం మీలో ఉన్నదా? While she was praying, Hannah, while she was praying in the temple of God, Eli shouted upon her, "Are you drinker?" ఎప్పుడైతే ఏలి అని సహోదరి దేవుడి మందిలో ప్రార్థిస్తున్నాడో తన భర్తను చూసి నువ్వు ఒక తాగుబోతువు అని ఆయన తిడుతూ ఉండేవాడు. When she is praying, ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేస్తున్నదో priest Eli came and shouted upon her. ప్రీస్ట్ ఏలి వచ్చి ఆ సహోదరి మీద అరవడం ప్రారంభించాడు. Are you sleeping? నువ్వు నిద్రపోతున్నావా? Are you praying? నువ్వు ప్రార్థిస్తున్నావా? Hello. హలో, If you are praying, నువ్వు ప్రార్థిస్తున్నావు అయితే why your voice is not coming? ఎందుకు నీ ఒక స్వరం రావట్లేదు బయటికి? Because he continuously prayed and cried and fell down in the presence of God. ఎందుకంటే ఆమె కంటిన్యూగా ప్రార్థన చేసి కంటిన్యూగా దేవుని దగ్గర మొరపెట్టి కన్నీటితో ఆమె మందిరంలో పడిపోయినది ఆమె. Hallelujah. Sometimes when you are praying 3 hours, 2 hours, automatically the proudness will come in our life. ఎప్పుడైతే ఒక 2-3 గంటలు మనం ప్రార్థన చేస్తున్నాం మనలో ఏదో తెలియని గర్వం వచ్చేస్తుంది మనకి. We should not get such things. మన అలాంటి గర్వం మనలో రావద్దు. My dear brothers and sisters, మన ప్రియమైన సహోదరి సహోదరులు, Jesus came to this earth to connect each and everyone with the Father. ఈ యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చినాడంటే ప్రతి ఒక్కరితోటి ఐక్యత సమాధానం కలిగి దేవుడు తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాలని. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. So Jesus came to came to this world to meet each and every need of the people. ఈ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏ మనిషికి ఏ కొరత ఉన్నదో, ఏ మనిషికి ఏ బాధ ఉన్నదో అది తీర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. Amen. Amen. Hallelujah. Yeah, the translation is getting better. Praise the Lord. Amen. So Jesus, why he came, that you have to know. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడో అది మీరు తెలుసుకోవాలి. He came to humble himself to teach to the people. అతను ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయన తగ్గింపు స్వభావం కలిగి మీ అందు మంచిగా ఉండాలని వచ్చాడు. So to learn every human being to learn the humbleness from Jesus Christ. ఆయన ఎందుకు వచ్చాడంటే ఆయనలో ఉన్న తగ్గింపు స్వభావం చూసి మీరు నేర్చుకోవాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. Amen. Amen. How many of the people are having humbleness today? ఈ రోజు మీ యొక్క జీవితంలో ఎంత మందికి తగ్గింపు స్వభావం ఉన్నది? ఈ రోజు మీ జీవితంలో ఎంత మందికి మీలో తగ్గింపు స్వభావం ఉన్నది అని అడుగుతున్నాం. Really? If your enemies talking nonsense against you, మీ యొక్క శత్రువులు మీకు విరుద్ధంగా మీకు మాట్లాడుతున్నప్పుడు you won't answer to them? మీరు వాళ్ళకి జవాబు ఇస్తారా? You will answer, I know that. మీరు జవాబు ఇస్తారని నాకు తెలుసు. Why? ఎందుకు? If we have old nature in our heart, మన ఒక నేచర్ ఆ ఒక జీవితం మనలో ఉంటే, if you have old life, మనకు పాత జీవితం మనలో ఉంటే that will come out. అది మన నుంచి బయటికి వస్తది. If Jesus born in your life, ఎప్పుడైతే యేసుక్రీస్తు మనలో జన్మిస్తాడో you will be changing by the presence of God. నువ్వు మెల్లమెల్లగా మారడం ప్రారంభిస్తావు యేసు నామములో. Hallelujah. As you are saying happy Christmas, where is the happiness today? అందరికీ హ్యాపీ క్రిస్మస్ చెప్తాను. మీ జీవితంలో హ్యాపీ ఉందా? How many? ఎంతమంది? Yes, Pastor, I have happiness in my life. అవును పాస్టర్ గారు, నా జీవితంలో సంతోషం ఉన్నదని ఎంతమంది ఉన్నారు? Only some people can say I am happy. ఓన్లీ కొంతమంది చెప్తారు నేను సంతోషంగా ఉన్నానని. Those are having plenteous money. ఎవరికైతే ఎక్కువగా డబ్బులు ఉన్నాయో, those are having good dresses, ఎవరి దగ్గర అయితే మంచి దుస్తులు ఉన్నాయో, those are having plenteous food, ఎవరి దగ్గర అయితే మంచి పౌష్టిక ఆహారం ఉన్నదో, those are not having any fighting with anyone, ఎవరు కూడా కొట్టుగా పోరాటం లేని వారు they will be so happy. వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. Yes, అవునా? those are having vehicles and a house and own house, so they will be happy. But when they turn into Christ, through Jesus Christ, you should be happy. కార్లు బంగ్లా ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో వాళ్ళు సంతోషంగా ఉంటారు. Hallelujah. చప్పట్లు కొడదాం. Let us give clap to the Lord Almighty God. Praise the Lord. Hallelujah. 3 things keep in your mind. 3 అంశాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. What is the first point? ఫస్ట్ ఏంటిది? Don't expect the favor from the people. మనుషుల దగ్గర నుంచి ఏది కూడా పొందడానికి అర్హుడు కాదు. Don't expect. వాళ్ళ దగ్గర నుంచి ఏది కూడా నువ్వు ఆశించకూడదు. Hallelujah. Second thing. రెండోది ఏమనగా, until get the answer, pray. దేవుని దగ్గర నుంచి నీ ప్రార్థనకి ఉత్తరం వచ్చే వరకు
ప్రార్థించాలి. Pray to God. ప్రార్థించాలి. If you are praying continuously, ఎప్పుడైతే నువ్వు దేవుని కంటిన్యూగా ప్రార్థన చేస్తావో Jesus will come through your life. యేసుక్రీస్తు నీ జీవితంలోకి రావడం ప్రారంభిస్తాడు. Hallelujah. హల్లెలూయా. When you are receiving Jesus' presence in your life, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ జీవితంలో ఆహారం ఇస్తాడో Holy Spirit of God will be protecting you. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎప్పుడు కంచిగా ఉంటాడు నీతోని. Amen. Holy Spirit will protect you and guide you how to walk in the presence of God. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాడు. ఏది చేయాలో, ఏది మంచో, ఏది చెడ్డ అని ఎప్పుడు చెప్తూ ఉంటాడు నీకు. Amen. Zechariah, Elizabeth, they attended the church continuously. జకరియా, ఎలిజబెత్ వాళ్ళు ఎల్లప్పుడూ దేవుని మందిరానికి వెళ్తూ ఉండేవాళ్ళు. Today lack of prayer, ఈ రోజు ప్రార్థన కొరత వలన many of the people are having old nature. చాలా మంది మనుషులకి పాత స్వభావం ఉన్నది. When they were not praying to God, the old nature will come out. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన మానివేస్తారో వాళ్ళ పాత స్వభావం అనేది బయటికి రావడం ప్రారంభిస్తుంది. Hallelujah. Hallelujah. When you are cleaning the vessels, ఎప్పుడైతే మీరు బోళ్ళని కడుగుతూ ఉంటారో, yes, hallelujah. Hallelujah. When you are cleaning it, it will be shining. ఎప్పుడైతే మనం కడుగుతామో అది మెరుస్తూ కనపడుతుంది మనకి. When you look at that, when you are looking at that vessels, it is clean and keep over there, you will be happy. ఎప్పుడైతే మన బోళ్ళని కడిగి ఎప్పుడు శుద్ధంగా పరచామో దాన్ని చూసి మనం ఎంతో సంతోషపడతాం. Such a way, when our hearts are purified with the blood of Jesus, cleaned by the blood of Jesus, then Jesus will be so happy. అదే రీతిగా ఎప్పుడైతే మన హృదయం దేవుని రక్తంతో కడగబడుతుందో దాన్ని చూసి దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. Amen. Hallelujah. In this Christmas occasion, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా let every Christian glorify Jesus' name by the presenting the love. ఈ యొక్క క్రిస్మస్ సీజన్ గా కోరుచున్న ఏమనగా ప్రతి ఒక్కరు దేవుని ప్రేమతో ప్రతి ఒక్కరిని దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. Amen. With a holy heart. పరిశుద్ధ మంచి హృదయం కలిగి let us present the gospel to the enemies. మనం దేవుని సువార్త మన శత్రువులకు కూడా మనం ప్రకటించాలి. Because one day they are going to die. ఎందుకనగా వాళ్ళు కూడా ఏదో ఒక రోజు చనిపోతారు. So as you are alive today, up to this day, ఈ రోజు మీరు బ్రతికి ఉన్నారంటే, as you are alive today, ఈ రోజు వరకు మీరు బ్రతికి ఉన్నారంటే because of Jesus Christ. అది దేవుని కృప వల్లనే మీరు బ్రతికి ఉన్నారు. So go and present the gospel. కాబట్టి మీరు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించండి. Go and share the love of Jesus Christ. మీరు వెళ్ళి దేవుని యొక్క ప్రేమను పంచండి. Go and connect your whole families and your whole family. మీరు వెళ్ళి మీ యొక్క పాత స్నేహితులను పాత కుటుంబస్తులను మీరు పలకరించండి. As you avoided your own families, ఎప్పుడైతే మీరు ఒక ఓల్డ్ స్నేహితులను పక్కకు పెడతారో there is no love at all. వాళ్ళు దానికి దేవుని యొక్క ప్రేమకు అర్థం ఉండదు. You go and connect. మీరు వెళ్ళి వాళ్ళ కనెక్ట్ కావండి మీరు. Hallelujah. Our God Jesus Christ came for his own people to share the love. యేసుక్రీస్తు ఆయన ఒక సొంత ప్రజల కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. Hallelujah. As we are alive today, ఈ రోజు మనం జీవిస్తున్నామంటే we have to present the love of Jesus. మనం యేసుక్రీస్తు ఒక ప్రేమ అనేకులను ప్రకటించాలి. Amen. Let us close our eyes and pray. కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థన చేసుకుందాం. Many things to share with you, but there is no time. మీకు ఎన్నో చెప్పాలనుకున్నా కానీ సమయం అనేది లేదు. So second service, if you are free, you can come for the full information about the fruit, bearing the fruit. మీరు సెకండ్ సర్వీస్ ఫ్రీగా ఉంటే మీరు సెకండ్ సర్వీస్ వచ్చి వినాల్సిందిగా కోరుచున్నాము. Heavenly Father, పరలోకమున్న తండ్రి, mercy upon us, Lord. ఆమె కృప చూపండి దేవా. Even though they were not having children, వాళ్ళకి సంతానం లేకపోయినా కూడా until 100 years they continuously attend regularly church. వాళ్ళు 100 సంవత్సరం వరకు కూడా కంటిన్యూగా మందిరానికి వచ్చారు. They never expect a human being favor, but they expected your favor. వాళ్ళు మనుషుల దగ్గర నుంచి ఏది కూడా ఆశించలేదు కానీ నీ దగ్గర నుంచి ఆశించారు ప్రతి ఒక్కటి. Yes Lord, today onwards ఈ రోజు నుంచి కూడా we want depend upon you. మేము నీ పైన ఆధారపడాలని కోరుచున్నాము. We need your favor, Lord. అయ్యా మీ నుంచి మాకు కొరత కావాలని కోరుచున్నాము. మీ నుంచి మాకు దయ కావాల్సిందే. Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవా, anoint us, Lord. మమ్మల్ని అభిషేకించండి. Anoint us, Lord. అభిషేకించండి. As the parents cried and prayed, వాళ్ళ కుటుంబస్తులు వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చి ప్రార్థించినట్టు
The John protected. జాన్ వాళ్ళని కాపాడాడు. John protected by you. జాన్ అనే వ్యక్తి నీ నుంచి వాళ్ళని కాపాడాడు. Holy Spirit of God, పరిశుద్ధాత్మ దేవా, take away with disturbances. ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నదో దాన్ని లయపరచుమన్నాడు. Whatever the fear, ఏదైతే భయం ఉన్నదో get out. యేసును బంధిస్తున్నాం. In the mighty name of Jesus, యేసుక్రీస్తు నామములో I command you, ఇప్పుడే యేసు get out. బంధిస్తున్నాం. ఇప్పుడే Holy Spirit of God, పరిశుద్ధాత్మ be నామములో with us, Lord. దేవ మాతో మీరు ఉండండి. 3 things you have spoken with us. అయ్యా 3 అంశాలు మాతో మీరు మాట్లాడారు. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, we want favor from you. అయ్యా మా నుంచి మీకు ఒక కావాల్సిన కోరుచున్నాము. We want your favor. అయ్యా మాకు మీ దయ కావాలి దేవా. We want prayer continuous life. అయ్యా మా జీవితంలో ఎల్లప్పుడూ ప్రార్థిస్తుండే వాళ్ళుగా We want holiness and humbleness. అయ్యా మాలో పరిశుద్ధ జీవితాన్ని, మాలో ఉన్న తగ్గింపు స్వభావం మాలో ఉంచండి దేవా. In Jesus' name we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. Amen. Amen. I release the power of Holy Spirit. Right. చెప్పండి కూడా ప్రభు నామాన్ని కనపడతా. సింపుల్ మెసేజ్. అర్థమైందా? సో దేవిని ఆరాధిస్తుండగా గొడ్రాలుగా ఉన్న రిబ్కా గొడ్రాలు అవ్వడానికి కారణం ఏంటంటే ఇస్సాకు బాగా ప్రేమించాడు. ప్రపంచంలోకి వెళ్ళా రిబ్కా అందమైనదట. సాలర్జం మ్యూజియంకి వెళ్తే ఆమె తెల్లని వస్త్రాలతో కూడిన ఒక ప్రతిమ కనపడుతుంది. సాలర్జం మ్యూజియం వెళ్ళారా? జేమ్స్ వెళ్ళలే. సాలర్జం మ్యూజియం ఎక్కడ? హైదరాబాద్ ఉంది. ఆ రిబ్కా అంటే రాసి ఉంటుంది బైబిల్ అంతట్లో. ప్రపంచంలో అందమైన యువతి అంటే రిబ్కా, అందమైన స్త్రీ అంటే శారా. వీళ్ళందరూ